గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నామా? ఈ ఫ్యాన్ గాళ్ళు, ఈ ఫ్రిడ్జ్, ఈ గాలి అన్నీ కూడా కృత్రిమకి రావాలి. గాళ్ళు కృత్రిమంగా మనం ఏర్పాటు చేసుకుంది. ఆ సహజమైన గాలి, దేవుడిచ్చే గాలి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఆయన దగ్గర నుంచి వస్తుందంట. ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? పంచభూతాలు దేవుడు ఏర్పాటు చేసింది. పంచభూతాలు అర్థమవుతుంది మీకు? పంచభూతాలు అంటే ఏంటి చెప్పండి మీరు? పంచభూతాలు అంటే ఏంటి తెలుసా మీకు? పంచభూతాలు అంటే గాలి, నీరు, ఇంకా నిప్పు అంటే అగ్ని, ఇంకా భూమి, ఆకాశం. ఈ పంచభూతాలు దేవుడు మనకు ఇచ్చినవి. మనకి ఈ పంచభూతాల ద్వారా మనం ఏం చేస్తున్నామండి? బ్రతుకుతున్నాం. అవునా కదా? పంచభూతాలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాయి. అవి మన కోసం దేవుడు ఏర్పాటు చేశాడు, మనం బ్రతకాలని. ఈ గాలి దేవుని దగ్గర నుంచి గాలి వస్తుందంట. ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని దగ్గర నుంచి మనం పీల్చే గాలి. ఇంకో సంగతి తెలుసండి, ఈ ఆక్సిజన్ అనేది కొన్ని మీటర్ల వరకే, కొన్ని కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఆ పైన ఆక్సిజన్ అనేది లేదు. అర్థమవుతుందా? అయితే గాలి అనేది ఉంటుంది. అసలు ఈ గాలి, ఆక్సిజన్ ఇవన్నీ కూడా దేవుడు మనకి ఈ లోకంలో ఏర్పాటు చేసిందే. కనుక ప్రియమైన సోదరు గమనించండి, ఈరోజు మనం గాలి పీల్చకపోతే బ్రతుకుతున్నామా? బ్రతకగలమా? 10 నిమిషాలు గాలి పీల్చబోకండి మీరు, చూద్దామా? బ్రతకలేము మనం. హల్లెలూయా. సోదరులు గమనించండి, గాలి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మనం పీల్చే గాలి దేవుని దగ్గర నుంచి ఈ గాలిని మనకి వస్తుంది. మనం అనుకుంటాము ఇక్కడి నుంచి ఉందనుకుంటాం. గాలి లేకపోతే ఆక్సిజన్ ఉండదు. గాలిలో దేవుడు పంపించే గాలిలో ఆక్సిజన్ పెట్టాడు దేవుడు. అర్థమైందా? ప్రాణవాయువు అన్నమాట. ప్రాణవాయువు అంటే ఏం చెప్పండి? దేవుని ఊపిరి. అర్థమవుతుందా? దేవుడు అంట మన నాసికరం వల్ల ఏమవుతాడంట? ఆయన ఊపిరి ఊదాడు. ఆ ఊపిరే ఈ గాలిలో ఉంది. అర్థమైందా? కనుక ప్రేమ ఉంటుందా? భూమిని, ఆకాశమును, సమస్తను సృష్టించిన దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండాలా. దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో లేదు. యేసుకి అసాధ్యమైనది అసలు ఏం లేదనమాట. అర్థమవుతుందా?